ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ ని ఫాలో అవ్వండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా కాంతార సినిమా యూనిట్ వాళ్ళు తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఏ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. హోమోబ్లే ఫిలిమ్స్ వాళ్ళు తమ ఎక్స్ ఖాతాలో ఏమని మెన్షన్ చేశారంటే వీళ్ళొక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. మీరు ఈ ప్రాంప్ట్ అయితే కాపీ చేయండి, దాన్ని యూజ్ చేసి మీ ఫుల్ లెంత్ ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి కాంతార ఇన్స్పైర్డ్ ఇమేజ్ ని జనరేట్ చేయండి గూగుల్ జెమినీ మోడల్ నుంచి అని చెప్పి కాంతార ఏ ఛాలెంజ్ అని చెప్పి ఒక కొత్త ఛాలెంజ్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పుడు ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్ గా రామాయణ ఏ సిరీస్ కానివ్వండి, బాలీవుడ్ ఫిలిం క్యాంపెయిన్స్ కానివ్వండి, నైష్ అనే ఒక సినిమా కానివ్వండి, డిఫరెంట్ మూవీస్ లో ఏ సంబంధించిన రెఫరెన్స్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు సినిమా సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఆడియన్స్ ని కూడా ఏ యూజ్ చేయమని చెప్పి ఆ రెస్పెక్టివ్ టీమ్ వాళ్ళు అయితే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏ ఫుడ్ డెలివరీ రోబోట్ ని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి ఏ పవర్డ్ ఫుడ్ డెలివరీ రోబోట్ అని కూడా చెప్తున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనకి ఎఫ్ లెవెల్ కాంక్రోస్ ఈ టెర్మినల్ డొమెస్టిక్ టెర్మినల్ దగ్గర అయితే ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళకి అటానమస్ రోబోట్స్ ఫుడ్ డెలివరీ కోసం అయితే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. పార్ట్నర్షిప్ అయిన రెస్టారెంట్స్ ద్వారా అయితే ఫుడ్ అయితే డెలివరీ చేస్తామని చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ రోబోట్ ద్వారా ఫుడ్ డెలివరీ కావాలనుకుంటే ఎవరైతే కొన్ని ఏరియాస్ ఉంటే అక్కడ మనకి క్యూఆర్ కోడ్స్ అయితే పెట్టారన్నమాట. అలానే కిస్కోస్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి స్కాన్ చేసుకుని లేకపోతే రోబోట్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేస్తే పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ రోబోటే పిస్తా హౌస్ కానివ్వండి లేకపోతే మినర్వా కేఫే షాప్ ఇలాంటి కొన్ని రెస్టారెంట్స్ వీళ్ళు టై అయిపోయారు. అక్కడికి వెళ్ళి ఇది ఫుడ్ ని అయితే డెలివరీ చేస్తుంది అనమాట. ఈ డెలివరీస్ కూడా ఫాస్ట్ గా డెలివరీ చేస్తారని చెప్తున్నారు. రియల్ టైమ్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇది హైదరాబాద్ హైటెక్ అప్రోచ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే పర్ప్లెక్సిటీ ఏ బ్రౌజర్ కామెట్ అనేది ఇప్పుడు పర్ప్లెక్సిటీ ప్రో ప్లాన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్సెస్ అయితే వచ్చిందనమాట. వీళ్ళు ఈ బ్రౌజర్ ద్వారా మీటింగ్స్ బుక్ చేసుకోవడం కానివ్వండి, ఈమెయిల్స్ సెండ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ పర్చేస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ పర్పస్ కోసం ఈ కామెట్ అనే ఒక బ్రౌజర్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో ఎవరైతే ప్రీవియస్ గా ఈ పర్టికులర్ కామెట్ కోసం ఇన్వైట్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. వాస్తవానికి జూలై నెలలోనే మనకి పర్ప్లెక్సిటీ మ్యాక్స్ సబ్స్క్రైబర్స్ కి లాంచ్ చేయడం జరిగింది. అలానే కొన్ని నెలల క్రితం ఎయిర్టెల్ వాళ్ళు ఇప్పటికే పర్ప్లెక్సిటీ ఏ సంబంధించిన సంవత్సరం పాటు ప్రో యాక్సెస్ ఏదైతే ఉందో ఎయిర్టెల్ యూజర్స్ కి అయితే ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్రలోని సింధుదుర్గ అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది భారతదేశపు మొట్టమొదటి ఏ ఎనేబుల్ డిస్ట్రిక్ట్ గా అవతరించినట్టుగా నీతి ఆయోగ్ తాజా స్టడీ చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మరియు పబ్లిక్ సేఫ్టీ ఏదైతే ఉందో ఇది సింధుదుర్గ్ ప్రాంతంలో అయితే ఏర్పాటు చేస్తారు. ఇది మొట్టమొదటి డిస్ట్రిక్ట్ అనమాట. ఇది మే 1, 2020 నుంచి మొత్తం 8 విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఆపరేషన్స్ అనేవి ఈ డిస్ట్రిక్ట్ ద్వారా అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ కి ఒక సరికొత్త ఐడెంటిటీ అయితే వచ్చిందనమాట. సో ఏఐ బేస్డ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో క్రిటికల్ డిపార్ట్మెంట్స్ మనకి అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, ఆర్టీఓ, పోలీస్, హెల్త్, జిల్లా పరిషత్ ఇలా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సేవలను అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ సంస్థ వాళ్ళు ఏకంగా $7 బిలియన్ వెచ్చించి విన్సికాన్సిన్ అనే ఒక ప్రాంతంలో భారీ డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఈ ఏ డేటా సెంటర్స్ ఏదైతే ఉన్నాయో 2026 సంవత్సరం కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికోసం $3.3 బిలియన్ ఇప్పటికే ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వివిధ రకాల ఏ ప్రాజెక్ట్స్ కోసం ఈ డేటా సెంటర్స్ అయితే రెడీ అవుతున్నాయి అనమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇమేజెస్ అన్ని కూడా ఆ డేటా సెంటర్ సంబంధించిన కూలింగ్ సంబంధించిన ఏరియాస్ అనమాట. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ డేటా సెంటర్స్ లో క్లోజ్డ్ లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే 90% ఫెసిలిటీ డిజైన్ ఏదైతే ఉందో వాటర్ యూసేజ్ అయితే తగ్గిస్తుంది అనమాట. రీయూజ్ చేసే విధంగా వాటర్ యూసేజ్ ని మనకి కూలింగ్ సిస్టమ్ లో అయితే యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలానే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తమ డేటా సెంటర్స్ యూసేజ్ కోసం పవర్ ఏదైతే ఉందో సుమారు 24 దేశాల్లో 34 గిగావాట్ అవర్ల కెపాసిటీ సంబంధించిన ఎనర్జీని రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా వచ్చే విధంగా దానికి సంబంధించిన టైప్స్ కూడా కుదుర్చున్నట్టు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే డెలాయిట్ కంపెనీ వాళ్ళు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ముంబై మరియు బెంగళూరులో అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. దీనికోసం $100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. ఇది రాబోయే 12 నెలల్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. పెట్టుబడులు ఏదైతే ఉందో డిజైనింగ్, బిల్డింగ్ మరియు ఆపరేటింగ్ స్పెషలైజ్డ్ ఏ డేటా సెంటర్స్ కోసం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచుకోవడం కోసం అలానే స్కేలింగ్ జనరేటివ్ మరియు ఏజెంటిక్ ఏ అప్లికేషన్స్ కోసం
కోసం అయితే ఈ పెట్టుబడులను అయితే యూజ్ చేయబోతున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ డేటా సెంటర్స్ ద్వారా ఎండ్ టు ఎండ్ క్యాపబిలిటీస్, స్ట్రాటజీ కానివ్వండి, డిజైన్, ఇంప్లిమెంటేషన్, ఆపరేషన్స్, అలానే క్లయింట్స్ ఆప్టిమైజేషన్ కాస్ట్ తగ్గించుకునే విధంగా, సైబర్ సెక్యూరిటీ రిస్క్ ని తగ్గించుకునే విధంగా, ఏ డిప్లాయ్మెంట్స్ ని మరింత వేగవంతం చేసే విధంగా డెలాయిట్ కంపెనీ వాళ్ళు ఈ భారీ పెట్టుబడికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఏఐ సంబంధించిన సెర్చ్ లైవ్ అనే ఫీచర్ ని భారతదేశంలో కూడా అయితే తీసుకురాబోతున్నారు అన్నమాట. అమెరికా దేశం తర్వాత మొట్టమొదటి దేశం భారతదేశానికి ఈ సెర్చ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ సెర్చ్ లైవ్ అనే ఒక ఆప్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే కేవలం వాయిస్ బేస్డ్ న్యూస్ చేసి గూగుల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగచ్చు అనమాట. మీరు సో మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జస్ట్ మీరు లైవ్ ఐకాన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, నథింగ్ బట్ గూగుల్ యాప్ లో లైవ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఆడియో రెస్పాన్స్ ఇస్తారో దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇస్తుంది. ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇది కేవలం మీరు యాప్ ను ఓపెన్ చేయడం కాదు, మీరు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్నప్పుడు కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఇతర యాప్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి గూగుల్ అయితే ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక సరికొత్త అప్డేట్ ని ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు ఇండియన్ యూజర్స్ కి సెర్చ్ లైవ్ అనే ఒక ఆప్షన్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుమల దేవస్థానం వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ICC ని అయితే ప్రారంభించబోతున్నారన్నమాట. ఈ ఏఐ రిలేటెడ్ డొమైన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఏఐ సిస్టమ్ ద్వారా క్రౌడ్ కంట్రోల్, దర్శన్ మేనేజ్మెంట్ చేయడం అనేది సాధ్యమవుతుందని చెప్తున్నారు. దీనికోసం CCTV కెమెరాస్ ని ఆలయంలోని చాలా చోట్లయితే ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ CCTV కెమెరాస్ ని అయితే అమర్చారు అనమాట. ఈ లైవ్ ఫీడింగ్ ద్వారా అయితే ఏఐ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఫేషియల్ రికగ్నిషన్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. పిలింగ్రిమ్స్, నథింగ్ బట్ భక్తులు ఎంతమంది ఉన్నారు, క్యూ లైన్ సంబంధించిన డేటాను కూడా అంచనా వేసే ప్రెడిక్టబుల్ సంబంధించిన ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఏఐ సిస్టమ్ ఒక 3D మ్యాప్స్ ని కూడా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. క్రౌడెడ్ ఏరియాస్ ఎక్కువ ఉన్న ప్రాంతాలను అక్కడ ఇన్ఫార్మ్ చేస్తూ కాగ్నిషన్ కాకుండా అంటే రద్దీ పెరగకుండా ఉండే విధంగా రెమెడీస్ కూడా ఇస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాజ్పూర్ విలేజ్ లోని మోహన్ లాల్ సుమన్ అనే ఒక టీచర్ గారు ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారన్నమాట. ఈయన చాలా తక్కువ ధరకే కేవలం 2,900 రూపాయలు ఖర్చు పెట్టి ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ని డెవలప్ చేశారని చెప్తున్నారు. ఆ హ్యూమనాయిడ్ టీచర్ పేరు మేడం సుమన్ అనమాట. సో ఇది ప్రస్తుతం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025 కూడా ఎక్కడం జరిగిందనమాట. ఏ రోబోట్ తో పాటు ఒక సర్వో మోటార్, వైరింగ్ మరియు ఫ్రేమ్ ని యూజ్ చేసి పిల్లలు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఈ రోబో సమాధానాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళ జెమినై మోడల్, నానో బనానా మోడల్ ఏదైతే ఉందో ఇప్పుడు పర్ప్లెక్సిటీ AI ద్వారా అయితే యాక్సెస్ అయితే అందుబాటులోకి వచ్చింది. కాకపోతే దీన్ని మీరు యూజ్ చేయాలంటే వాట్సాప్ ద్వారా అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ నంబర్ 8334363285 అనే ఒక బాట్ నెంబర్ ఉంటుంది. దీన్ని సేవ్ చేసుకుని మీరు ప్రాంప్ట్స్ ఇస్తే గనక గూగుల్ జెమినై నానో బనానా మోడల్ నుంచి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి కుదిరితే ఒక డెడికేటెడ్ వీడియోని కూడా మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆలీబాబా కంపెనీ వాళ్ళు Qwen 3 Max AI మోడల్ ని అయితే తీసుకొచ్చారు. బట్ ఈ మ్యాక్స్ AI మోడల్ ఏదైతే ఉందో ట్రిలియన్ పారామీటర్స్ కన్నా ఎక్కువ పారామీటర్స్ అయితే ఈ మోడల్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ఈ సరికొత్త మోడల్ ఏదైతే ఉందో ఇంకా బెటర్ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే చేస్తుందని చెప్తున్నారు. క్లౌడీ కానివ్వండి, డీప్ సీక్ మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. కోడ్ జనరేషన్ కానివ్వండి, అటానమస్ ఏజెంట్ ఫంక్షనాలిటీ పరంగా అయితే ఈ మోడల్ బాగా వర్క్ అవుతుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అండ్ మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాము. అలానే మీలో ఎవరైతే ఏ జాబ్ స్కిల్స్ కావాలనుకుంటున్నారో ఏ లెవెల్ 1 ప్లస్ ఏ లెవెల్ 2 కోర్స్ ని కాంబో కోర్స్ కింద 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాము. దాంతో పాటుగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుంది. లైవ్ క్లాస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అయితే నేర్పించడం జరుగుతుంది. మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.